నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. అవినీతి అక్రమ సంపాదన కేసులో A1 నిందితుడైన జగన్ 2019లో తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అధికారాంతం వరకు చంద్రబాబుకు అవినీతి మకిలి అంటించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఏపీ సిఐడి ద్వారా నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఇరికించి అక్రమ కేసు బడాయించి జైలుకు పంపారు. 4.5 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న నేతను 7 పదులకు పైబడ్డ వయసుల చంద్రబాబును సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు అమానవీయ పరిస్థితుల్లో అరెస్టు చేసి జైలుకు తరలించారు. పాలనకు పాలకులకు అర్థాన్ని మార్చి ప్రజల అభివృద్ధే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాదైంది. రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్టు అది. దేశాన్ని నివ్వెరపరిచిన ప్రభుత్వ టెర్రరిజం పతాక స్థాయికి చేర్చిన అరెస్టు. దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు కూడా. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్టు కూడా అదే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టై నేటికి సరిగ్గా ఏడాది. ప్రతిపక్ష నేతగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకు చేరుకున్న సిఐడి పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులో బస చేసిన చంద్రబాబు నిద్రపోతుండగా ఉదయం 6 గంటలకి అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సు నుంచి చంద్రబాబును బయటకు పిలిచి అరెస్టు చేశారు. ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు నన్ను కావాలని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వం అణచివేసే విధానం తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా బాధాకరం. దీన్ని నేను చాలా బాధపడుతూ చెప్తాను. ప్రజలు కూడా సమయాన్ని పాటించండి, కార్యకర్తలు కూడా సమయాన్ని పాటించమని ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని ఆయన తరపు న్యాయవాదులకు పోలీసులు విచిత్రమైన సమాధానం చెప్పారు. కోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించే సమయంలో అన్ని వివరాలు ఇస్తామని చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేసింది. మరోవైపు చంద్రబాబు కూడా పోలీసులను ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చూపించాలని నిలదీశారు. దీంతో పోలీసులు నీళ్లు నమిలారు. విజయవాడ వెళ్లేలోపు ఇస్తామని అప్పటి డీఐజీ రఘురామిరెడ్డి చంద్రబాబు తరపు న్యాయవాదులకు చెప్పారు.
మరోవైపు పోలీసులపై తనకు నమ్మకం లేదని ఎనర్జీ పర్యవేక్షణలోనే వస్తారని చంద్రబాబు భీష్మించుకోవడంతో అందుకు పోలీసులు అంగీకరించడంతో విజయవాడకు తరలించారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో వైద్య పరీక్షల అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తమ వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా మనస్ఫూర్తి నమస్కారములు. ఒక బిడ్డకి మనసు బాగోనప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అందుకే నాకు ఎమ్మటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వదనం, నా బాధలు చెప్పుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడ్ని నేను కోరింది ఒకటే, మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని, ఆయనకి మనోధైర్యం, మరియు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ, మీరందరూ చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను. అది మీ హక్కు కూడా. సో జై దుర్గా దేవి, జై. ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామికంగా చేసిన అరెస్టు చేశారంటూ దేశ విదేశాల్లోని తెలుగువారు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాలు చేశారు. రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా వివిధ దేశాల్లోనూ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాబు అభిమానులు రోడ్డెక్కారు. తొలి వారం రోజులు అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ ఎంట్రీతో అంతా మారిపోయింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రులు అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరి జైలులో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు, వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే, చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి అలా చేసేవాళ్ళు ఈ రోజున వాళ్ళ నాయకులు ఈ రోజున ప్రెస్ మీట్ ఏదో చూస్తూ ఉంటే, అంటే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగించిన వారి వైసీపీ పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. మాకు అర్థం కాంది, అసలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా. ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి? అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఈ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి నాయకులు కానీ, ఆయన అనుచర వర్గం కానీ, ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు. అది ప్రజాస్వామ్యంలో అది భాగం. అది వాళ్ళ రోడ్లో నుంచి, ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు అనుకుంటే ఎట్లా? ఇది ఎలా ఉందంటే, మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైలుల్లో మగ్గిపోవచ్చు, కానీ మీకేమో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుంది. అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుగా ఇంట్లో నుంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది నా తరపున. నిజానికి చంద్రబాబు 2-3 రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. అయితే 53 రోజుల వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అధినేత జైల్లో ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్టు అక్రమని చాటారు. రాజకీయ కుట్రలలో భాగంగానే అరెస్టు చేశారని నినదించారు. ఎప్పుడూ బయటకు రాని భువనేశ్వరి సైతం ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్టును ఖండించారు. గురించి ఎప్పుడు ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి, సంక్షేమం తప్ప అవినీతి అనేది అసలు చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే లేదు. దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అందరికి తెలిసిన వ్యక్తి. బిల్ గేట్స్ని అడిగినా, బిల్ క్లింటన్ అడిగినా,
ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సిఇఓని అడిగినా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అని వాళ్ళు చెప్తారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణ చేసి దొంగ కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించింది ఈ సైకో జగన్ ప్రభుత్వం. అందుకే ఎప్పుడు లేని విధంగా ప్రజల్లో స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బంద్కి స్వచ్ఛందంగా ప్రజలే ముందరికొచ్చి సహకరిస్తాం జరిగింది. ఈ బంద్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారికి, కమ్యూనిస్ట్ పార్టీ వేరే ఇక చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి 53వ రోజున అంటే 31 అక్టోబర్ 2023న జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నారా నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు విడుదల కోసం జగన్ ప్రభుత్వ అరాచకంపై ఉద్యమించని నాయకుడు, కార్యకర్త లేదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు న్యాయ పోరాటం కూడా తెలిసి వచ్చింది. మొత్తంగా చంద్రబాబు 53 రోజుల జైలు జీవితానికి ముగింపు పలికి బెయిల్పై బయటకు వచ్చారు. దీంతో తమ్ముళ్ల సంబరాలకు అంతు లేకుండా పోయింది. జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల సమయంలో ఎండనక వాననక అన్ని జిల్లాలను చుట్టేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కని విని ఎరుగని ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపునకు చంద్రబాబు అరెస్టు కూడా దోహదం చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అలాగే జైలులో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయటం, ఎన్నికలకు ముందు బీజేపీతో జతకట్టి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లడం కూడా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
సో ఇది ఇవాళ వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.